తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో భారీ వర్షాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో కామారెడ్డి జిల్లా ఆరుగొండలో ఏకంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాదు కామారెడ్డితో పాటు మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈసారి వర్షపాతం అన్ని రికార్డులను బ్రేక్ చేసింది కూడా. క్లౌడ్ బరస్ట్ ఈ పదం వింటే చాలు భయమేస్తోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్లో పదే పదే క్లౌడ్ బరస్ట్ కావడం, గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోవడం చూసి షాక్కు గురయ్యాం. ఇప్పుడు ఇంచుమించు క్లౌడ్ బరస్ట్ తరహాలో కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలను వర్షం ముంచెత్తింది. తెలంగాణలో ఈ మధ్య ఎన్నడూ చూడనంత వర్షపాతం నమోదైంది. క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కుండపోత వానలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భారీ వరదల కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత కురుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని అర్గొండలో 41.83 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు కామారెడ్డిలో అంత వర్షపాతం నమోదు కాలేదని చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్కరోజులో హయ్యెస్ట్ రైన్ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలోని ఐడిఓసిలో 28.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి బిక్కనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్లోని వడ్యాల్లో 27.58, కామారెడ్డిలోని తాడ్వాయిలో 27, మెదక్ జిల్లాలోని సర్దానాలో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1 సెంటీమీటర్ల వర్షం పడింది. మెదక్ జిల్లాలోని నాగ్పూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, నిర్మల్లోని ముజిగిలో 22, కామారెడ్డిలోని లింగంపేటలో 21.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మరో 18 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.